బిజినెస్ పాయింట్ ఈ రోజు ఉదయం రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్లు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ ఆలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆలీ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, సరైన పోషకాహారం తీసుకోనందువల్ల నేటి యువత రక్తహీనతకు గురవుతుందన్నారు. సినీ పరిశ్రమలో శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎవరి సపోర్టు లేకుండా పైకి వచ్చారని, అక్కడ ఎన్ని కష్టనష్టాలు భరించినప్పటికీ నవ్వులు పంచుతూ వారి బాధలు కనబడనివ్వరని, అది రంగుల ప్రపంచమని, ఆదిత్య కళాశాలలో ఇంత భారీ ఎత్తున ఉత్సాహం చూపుతూ ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రతి సంవత్సరం వేలాది మందికి రక్తదానం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. మంచి పేరు తీసుకోవాలని మీరు చేసేది కూడా చదువుతో పాటు ఈ కాలేజీలో నిలబడం విషయం విన్నాను. కార్యక్రమంలో శివారెడ్డి 4-5 గొంతులతో మిమిక్రీ చేసి అలరించారు. ఎంతో పెద్ద మనసుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం ఇంకా ఆనందంగా ఉంది. సో ఈ సందర్భంగా మన ఇక్కడికి పిలిచినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి, గౌతమ్ రాజు, శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి రావడం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం పెల్లుపుకింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎన్ఎస్ఎస్ రీజనల్ హెడ్ ఆర్ గోకుల్ కృష్ణన్ మాట్లాడుతూ ఆదిత్య వాలంటీర్లు రాజమండ్రి నగరంలోనే కాకుండా పుట్టపర్తిలో కూడా సేవలందించారని, మిగిలిన ఎన్ఎస్ఎస్ యూనిట్లకు స్ఫూర్తిగా రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకోవడం గమనార్హమన్నారు. రాష్ట్ర ఎన్ఎస్ఎస్ లైజాన్ ఆఫీసర్ పి రామచంద్రరావు మాట్లాడుతూ ఆదిత్య చైర్మన్ ఎన్ శేషారెడ్డి, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డిలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లుగా పనిచేశారని, అందువల్లనే ఆదిత్య యూనిట్లు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఖ్యాతిని గడుస్తున్నాయన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ఏడి పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి ఎక్కువ సంఖ్యలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ సమాజ హిత కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటున్న ఘనత ఆదిత్య ఎన్ఎస్ఎస్ యూనిట్లకు దక్కుతుందన్నారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ ఎన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 2010లో ఇందిరాగాంధీ నేషనల్ ఎన్ఎస్ఎస్ అవార్డు సాధించడమే కాకుండా వరుసగా 5 సంవత్సరాల్లో 12 మంది వాలంటీర్లు రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొని ఆల్ ఇండియా రికార్డు సాధించారన్నారు. ఆదిత్య విద్యా సంస్థల్లో అన్ని చోట్ల నిరంతరం ప్రతిరోజు రక్తదానం జరుగుతూనే ఉంటుందని, అడ్మిషన్స్ సమయంలో జరుపుతామని, ముందు ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత రెడ్ క్రాస్, తరువాత మిగిలిన హాస్పిటల్స్ కి పంపుతామని తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడే కళాశాలలో మొట్టమొదటిగా రక్తదానం చేసిన విద్యార్థినని తెలిపారు. లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బివెన్ రెడ్డి, మున్సిపల్ ఎయిడ్స్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, డాక్టర్ గోలి రామారావు, సత్య సేవా సమితి జిల్లా ప్రతినిధులు ఏ శ్యాంబాబు, త్రిమూర్తులు, లయన్స్ క్లబ్ సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్స్ కేసీ సాగర్, సి ఫణికుమార్లు, 250 మంది వాలంటీర్లు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇలా మనం ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మన యొక్క ఆదిత్య విద్యా సంస్థని ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లి అంతర్జాతీయమైనటువంటి అవార్డును తీసుకున్నటువంటి ఏకైక కార్పొరేట్ కాలేజీ స్టేట్ లో ఒకే ఒకటి, అదే ఆదిత్య. లైవ్ బ్లడ్ కావాలి అంటే అట్లీస్ట్ రోజు 5 or 6 మెంబర్స్ నేను పంపుతానండి. కాలేజ్ అడ్మిషన్ టైంలోనే ఇంత మొత్తం జూన్ జూలైలో అందరికీ. సో ఈ ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ బ్లడ్ డొనేషన్ గురించి ఆ 100 మంది కంటే ఇద్దరు వెళ్ళి ఎవరైతే ముందుకెళ్ళి హెల్ప్ చేయగలరో వాళ్ళిద్దరిలోకి వెళ్ళగలిగితే విల్ బి మోర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ కంపేర్ టు వాట్ వి ఆర్ డూయింగ్ టుడే. Administration in the country is having 32 lakhs and 3,50,000 volunteers. మరి ఆదిత్య కళాశాలలో ఇంత మరి ఘనంగా జరగటం, అది కూడా మరి ఆలిగారి సంస్థలో జరగటం నిజంగా ఈరోజు చాలా సుదినం. సభలో రాజమండ్రి ముద్దుబిడ్డ, నవ్వుల రేడు ఆలీ డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థలు గజమాల, సాలువ, సన్మాన పత్రం, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ జిఎస్ నాగేశ్వరరావు నిర్వహించగా ప్రోగ్రాం ఆఫీసర్లు బివి రమాదేవి, కళ్యాణి, ప్రసాద్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి విఎస్విడి కుమార్, పిటి కుమార్ సహకరించారు.